హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో దుర్యోధనుడు, శకుని, దుశ్శాసనుడు కలిసి వారణావర్తనంలో పాండవుల్ని ఎలా చంపాలో చర్చించుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. శక్తిదే భక్తిదే జీవన్ముక్తి మార్గమిదే పంచమ వేద సారం మహాభారతం కృష్ణుడు చూపిన లీల ఇది జీవన వేద మార్గమిది గీత జనించిన క్షేత్రమే మహాభారతం. అప్పుడు దుర్యోధనుడు వారణావర్తనం అనే యజ్ఞవేదికలో ఈ పాండవుల 5గురు సమిధలై కాలి బూడిదైపోతారు అని అంటాడు. అప్పుడు కర్ణుడు, నీ శత్రువులే కాదు మిత్రమా, నీ మిత్రుని సామర్థ్యం, నీ ఆత్మాభిమానం, మీ పూర్వీకుల గౌరవం, అలాగే హస్తినాపురం ధర్మం కూడా ఆ మంటల్లో కాలి బూడిదైపోతాయి అని చెప్తాడు. అప్పుడు దుర్యోధనుడు, ఏంటి మిత్రమా నీవు మాట్లాడేది, ఇంత ఆనందపడాల్సిన సమయంలో నీవింత బాధపడుతున్నావు ఎందుకు మిత్రమా అని అడుగుతాడు. అప్పుడు కర్ణుడు, నేను ఆనందపడే క్షణాలు ఏమైనా ఉన్నాయంటే అవి నా బాణాలు నా శత్రువుని యొక్క తలను ఖండించేటప్పుడు, అతని బాణాలు నా గుండెని ఛేదించేటప్పుడు, అలాంటి సమయంలోనే నాకు ఆనందం కలుగుతుంది. నిద్రపోతున్న శత్రువు యొక్క మస్తిష్కాన్ని నా బాణాలతో ఖండిస్తే అది ఎలా ధర్మం అవుతుంది మిత్రమా అని అంటాడు. అప్పుడు శకుని, ధర్మం గురించి మాట్లాడొద్దు అంగరాజా, ఈ సృష్టి మొత్తంలో ధర్మం అంటే ఒక్క విజయం మాత్రమే. విజయం సాధించిన వాళ్ళే చరిత్రలో నిలుస్తారు, అదే చరిత్రను మళ్ళీ ధర్మంగా పాటిస్తారు. మీరు ధర్మం గురించి మాట్లాడొద్దు అని అంటాడు. అప్పుడు దుశ్శాసనుడు, అంటే ఏంటి అంగరాజా, ఇప్పుడు మీకు ఆ పాండవుల మీద ప్రేమ పెరిగిపోతుందా? మిమ్మల్ని అంగరాజుగా ఎవరు నియమించారో మీకు గుర్తులేదా అని అంటాడు. వెంటనే దుర్యోధనుడు, మూర్ఖుడా దుశ్శాసన, నీవు అలా మాట్లాడవద్దు, నీవు మౌనంగా ఉండు. అవును, నా మిత్రుడు చెప్పింది నిజమే. నేను నా మిత్రుడు బాధపడేటటువంటి పనులు నేను ఎప్పటికీ చెయ్యను. నీవు వెంటనే పురోచనుడికి సందేశం పంపించు, అక్కడ జరిగేదంతా ఆపేయమని. నా మిత్రుడు ఆనందమే నాకు కావాలి, కనుక నా మిత్రుడు ఏది చెప్తే నేను అదే చేస్తాను. నా రాజ్యాధికారాలు, నా యువరాజు, భవిష్యత్తులో రాజు అవ్వడం అన్నీ త్యజిస్తాను అని అంటాడు. అప్పుడు కర్ణుడు, నీవు హస్తినాపురానికి సామ్రాట్ కావడమే నా ఆలోచన కూడా, కానీ నేను మోసాన్ని నమ్మను, యుద్ధాన్ని నమ్ముతాను అంటాడు. అప్పుడు దుర్యోధనుడు, యుద్ధం ఎవరితో చేయమంటావు మిత్రమా, నా తండ్రితోనా, లేక నా తాతయ్యతోనా, లేదా మా చిన్నాన్నతోనా? యుద్ధంలో ఒకవేళ ఏమైనా చేయాల్సి వస్తే నా తండ్రి నా తలను నరికేస్తాడు, లేదా నా తండ్రి తలను నేను నరికేయాల్సి వస్తుంది. అది కూడా అపజయమే కదా మిత్రమా. నేను ఎప్పుడూ మోసం చేయలేదు, ఆ పాండవులే మోసం చేశారు, వాళ్ళే అధర్మానికి పాల్పడ్డారు. ఇప్పుడు నాకు ఒకే ఒక్క దారి ఉంది, అధర్మానికి పాల్పడ్డమా లేక అధికారాలన్నీ త్యజించడమా? అధికారాలన్నీ త్యజించిన వాళ్ళకి ఎప్పుడు నరకప్రాప్తి లభిస్తుంది అని అంటాడు. అప్పుడు శకుని, అంగరాజా కర్ణ, ఇప్పుడు మీకు యువరాజు అధికారంపై ఏమైనా సందేహాలు ఉన్నాయా అని అడుగుతాడు. అప్పుడు కర్ణుడు, నాకు యువరాజు అధికారంపై ఏ సందేహం లేదు అని అంటాడు. వెంటనే దుర్యోధనుడు, నీకు ఇంతకు మించి ఏమైనా మార్గం ఉంటే చెప్పు మిత్రమా అని అంటాడు. ఆ తర్వాత హస్తినాపురంలో కుంతీదేవి, ధర్మరాజు, భీమ, నకుల సహదేవులందరూ వారణావర్తనం ప్రయాణికి మొదలై అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. అప్పుడు కుంతీదేవి గాంధారి దగ్గరికి వెళ్తుంది. గాంధారి, మీరు వెంటనే ఇక్కడికి రండి, మీ గురించి నేను ఎదురు చూస్తూ ఉంటానని చెప్తుంది. ఆ తర్వాత ధృతరాష్ట్రుడు కూడా ఆశీర్వాదం ఇస్తాడు. ఆ తర్వాత ధర్మరాజు భీష్ముడి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు. భీష్ముడు, తీర్థయాత్రలు వెళ్ళే వారికి ఆటంకం కలిగించకూడదు, అందుకే నేను ఆపడం లేదు. నీవు ఈ సమయంలో హస్తినాపురాన్ని వదిలి వెళ్ళడం మంచిది కాదు, మీరందరూ వెంటనే తిరిగి హస్తినాపురానికి వచ్చేయండి అని చెప్తాడు. ఆ తర్వాత విదురుడి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ తర్వాత దుర్యోధనుడు ధర్మరాజు దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకొని, ఈ హస్తినాపురం గురించి మీరేం దిగులు పడొద్దు అన్నయ్య అని అంటాడు. అప్పుడు ధర్మరాజు, నాకు హస్తినాపురం గురించి ఎలాంటి దిగులు లేదు, ప్రజలను సంతోషంగా చూడడానికి ఆ దేవుడు ఎల్లప్పుడూ తోడుగానే ఉంటాడు అని అంటాడు. ఆ తర్వాత భీముడు వచ్చి దుర్యోధనుడిని, మా దిగులంతా నీ గురించే దుర్యోధన అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు, మీ దిగులంతా వెంటనే మీరు వచ్చే సమయానికల్లా పరిసమాప్తం అయిపోతుంది భ్రాత భీమా అని అంటాడు. ఆ తర్వాత శకుని దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ తర్వాత కుంతీదేవి అంగరాజు దగ్గరకు వెళ్తుంది. అప్పుడు అంగరాజు కుంతీదేవి కళ్ళి చూస్తూ ఏమీ చేయలేక బాధపడుతూ కుంతీదేవి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు. అప్పుడు కుంతీదేవి,
అంగరాజుని చూచి, అంగరాజా, మీరెప్పుడు ధర్మాన్ని దృఢంగా నమ్మండి, నేను మిమ్మల్ని ఆ విధంగానే ఆశీర్వదించగలను. ఎందుకంటే అధర్మం బంగారం యొక్క రంగును కూడా మార్చేస్తుంది అని అంటుంది. అప్పుడు కర్ణుడు కుంతీదేవిని చూసి ఏమీ చేయలేక బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఇంకా అందరూ వారణావర్తనానికి ప్రయాణానికి సిద్ధమవుతారు. ఆ తర్వాత అర్జునుడు కూడా ద్వారకలో కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, మాధవ, ఇన్ని తక్కువ రోజుల్లో మీ దగ్గర ఉన్నా కానీ మీ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను అని చెప్తాడు. అప్పుడు కృష్ణుడు, మనసులో నేర్చుకోవాలన్న ఆలోచన ఉన్న వాళ్ళే ఎన్నైనా నేర్చుకోగలరు. నీవు వెళ్ళే దారిలో త్రివేణి సంగమం ఉంటుంది, అక్కడ గుప్త సరస్వతి కూడా ఉంటుంది. నీవు స్నానం చేసేటప్పుడు గుప్త సరస్వతి కథను స్మరించుకోవడం మర్చిపోవద్దు అని చెప్తాడు. అప్పుడు అర్జునుడు, ఆ కథ నేను ఎప్పుడూ వినలేదు మాధవ అని అంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, ఒకనాడు సరస్వతీదేవి చేతిలో అగ్నిని మొయ్యలేక భూమి లోపలికి వెళ్ళి నివసించడం ప్రారంభించిందంట. కనుక నీవు ఆ గుప్త సరస్వతీదేవి కథను స్మరించుకుంటూ స్నానం చేస్తే నీకు చాలా పుణ్యం లభిస్తుంది అని చెప్తుంది. అర్జునుడు కూడా వారణావర్తనానికి ప్రయాణం అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.